హాయ్ ఫ్రెండ్స్, సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి రెండో తారీఖు రెండో నెల 2024 ఈరోజు శుక్రవారం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో అన్ని మార్కెట్లకు సెలవు ఇంకా ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ వచ్చేసరికి ఈరోజు అయితే మార్కెట్ చాలా చురుగ్గానే ఉంది. మార్కెట్ అయితే బాగా నడిచింది. ఈరోజు అయితే మనం ఖమ్మం మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈరోజు అయితే మన ఛానల్కి వెళ్ళే ముందుగా అన్ని విషయాలు, ఎందుకంటే ఈరోజు కొంచెం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. రేపు ఖచ్చితంగా ఏసీలో మిరపకాయలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, రైతులు ఖచ్చితంగా ఆ విషయం గురించి చెప్పాలా వద్దా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అన్ని ఏరియాల గురించి తెలుసుకొని కామెంట్ రూపంలో తెలియజేయడం, నేను వీడియో రూపంలో తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ను ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పాతగా చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ మందికి బూస్టింగ్ వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎక్కువసార్లు చెప్పేది కూడా అందుకే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఖమ్మం మార్కెట్ చూసుకుంటే ఈరోజు 42,000 బస్తాలు రావడం జరిగింది. తేజాలు అయితే మాత్రం 21,700 21,700 అనేది డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ. మీడియం రకాలన్నీ 18,000 నుంచి 20,000 ఈరోజు అనేది మార్కెట్. తాలు అయితే మాత్రం 11,000 నుంచి 12,000 మార్కెట్ అయితే ఫ్రెండ్స్. ఆ విధంగా అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. జెండా పాట ఆ విధంగా ఉంటే మనకి 21,700 వేసారు కదా అని అక్కడికి వెళ్తే వేయలేదు మోకం అంటే, మీ కాయలు ఏ విధంగా ఉన్నాయో, మీడియం బెస్ట్లకు ఉన్నాయా, డీలక్స్ ఉన్నాయా, సూపర్ డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉన్నదా, రకరకాలు ఉంటాయి. 400, 300 ఎగస్ట్ చేశారంటే వాళ్ళకు చూసిన వెంటనే ఏ మార్కెట్లో అయినా సరే వాళ్ళకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అనిపించాలి. స్టాకిస్ట్లు అయినా లేకపోతే ఎవరైనా సరే, ఎక్స్పోర్టర్స్ ఒక్క 500 ఎగస్టే పెట్టుకుంటారు. స్టాకిస్టులు ఇంకా ఈ ఎక్స్పోర్టర్స్ కంటే కూడా ఇంకొక 500 ఎగస్ట్, ఎందుకంటే స్టాక్ పెట్టుకోవడానికి కదా, మంచిగా తీసుకోవాలనే ఉద్దేశంతో రకరకాల రేట్లు వేస్తుంటారు. అందుకోసం మీరు అది మనసులో ఉంచుకోండి ఎవరైనా సరే ఫ్రెండ్స్. ఇంకా మనకు ఈరోజు వరంగల్ మార్కెట్ చూసుకుంటే 25,000 బస్తాలు రావడం జరిగింది. తేజాలు అయితే మాత్రం 21,500 వేశారు ఈరోజు. మీడియం రకాలు అయితే మాత్రం 18,000 నుంచి 21,000. ఇంకా మీరు 341 అయితే బెస్ట్లు 19,700. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ రోజు రోజుకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీడియంలో అయితే మాత్రం 17,000 నుంచి 19,000. అంటే మార్కెట్ పెరగడానికి ఎక్కువ రాసులు, ఎక్స్పోర్టర్స్ అంటే రాసులు కొట్టేవాళ్ళు, ఎక్స్పోర్టర్స్, స్టాక్ పెట్టేవాళ్ళు, ఇటువంటి రకరకాలు కారం మిల్లుల వాళ్ళు రకరకాలుగా తయారయ్యారంట ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ సరుకు అయిపోతుందనే ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఎక్స్పోర్టర్స్ ఎక్కువ మీకు అవన్నీ వీడియో చేయాలంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా వండర్ హార్డ్ అయితే 21,000, దానికి కూడా 1,000 పెరిగింది. మీడియం రకాలు అయితే 17,000 నుంచి 19,000. 1048 అయితే మాత్రం 15,500. C5 అయితే మాత్రం 18,000. మార్కెట్ అయితే స్పీడ్ ఉందంట ఖమ్మం, వరంగల్లో సేల్స్ కూడా చాలా వరకు స్పీడ్గానే ఉంది. మీరు అనుకున్న టమోటా మిర్చి అయితే మాత్రం 20,000 నుంచి 27,000, ఒక 2,000 పెరిగింది. నాటు రకాలు అయితే మాత్రం 30,000 నుంచి 35,000, 37,000, బాగుంటే కనుక 40,000 కూడా వేశారంట. ఇంకా మనం గుంటూరు మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు గుంటూరు మార్కెట్ అయితే 90,000 బస్తాలు రావడం జరిగింది గుంటూరుకి ఈరోజు. తేజాలు అయితే ఫ్రెండ్స్ 16,000 నుంచి 20,500 వేశారంట. తేజాలు అయితే మాత్రం 16,000 నుంచి 20,500 వేశారంట. డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం 21,000. మోస్ట్లీ అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే మాత్రం 18,000 నుంచి 20,000. 355 బ్యాడ్కి అయితే మాత్రం 14,000 నుంచి 18,000. 14,000 అనేది లోయెస్ట్ ప్రైజు, 18,000 హైయెస్ట్ ప్రైజు. ఎవరైనా స్టాక్ పెట్టుకోవాలి రైతులు, మేము ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోండి. ప్రజెంట్ అయితే మాత్రం సెలవుల్లో అమ్ముకోండి. ఎప్పుడు పెట్టినా సరే మీరు సెలవుల్లో అమ్ముకోవడానికి ట్రై చేయండి. నేను కూడా ఒక 20 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా, సెలవుల్లో ఇప్పుడు పెట్టుకోండి, సెలవుల్లో అమ్ముకోండి. మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉంచాలంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు, ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఎక్కువ మంది పెడితే కూడా వాళ్ళు తక్కువకి ఇస్తారు రైతులు అని, మార్కెట్ తగ్గించి రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎవరు చెప్పలేరు ఈ బిజినెస్, ఎందుకంటే రెడ్ మార్క్ అనేది డేంజరస్ మార్క్. ఇంకా డీడీలు అయితే మాత్రం 13,000 నుంచి 17,000. 13,000 అనేది లోయెస్ట్ ప్రైజ్, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 17,000. ఇంకా 341 అయితే ఫ్రెండ్స్ 15,000 నుంచి 20,500. ఎక్కడో చోట వేసి ఉంటారు. 20,500 అంటే సుపీరియర్. ఇంకా మనకు బాగుంటుంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడే నీకు వేస్తారు, లేకపోతే కనుక మనకు 18,000 నుంచి 19,000 ఎక్కువ వేస్తారు. 15,000 దగ్గర నుంచి కూడా దొరుకుతున్నాయంట. 15,000 నుంచి 20,000 ఎక్కువ వేస్తారు. 20,500 అనేది ఎక్కడో చోట.
నెంబర్ ఫైల్ కూడా సేమ్ అంతే 15,000 నుంచి 20,500. 15,000 అనేది లోయెస్ట్ ప్రైస్. ఎన్ని నెంబర్ ఫైల్ కానీ సి ఫైల్ రకరకాల వెరైటీలు 341 కానీ క్లాసిక్లు కానీ ఇటువంటి రకాలన్నీ కూడా కౌంటర్ సేల్కి వాడతారు. కౌంటర్ సేల్ అనేది నీకు ఏ విధంగా ఉంటుందంటే చూస్తే బాగుండాలరా బాబు. ఇప్పుడు బయట బట్టల షాపులు కానీ ఎవరైనా సరే బయట మంచి ఐటమ్ తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా చూసినట్టు దీంతో షాప్లో బాగుంటాయేమో బట్టలు అనే విధంగా వాళ్ళు కూడా నీకు చూసిన వెంటనే తీసుకోవాలరా అనే ఫీలింగ్ రావాలి. కాబట్టి నీకు బయట అటువంటి సరుకును అనేది కౌంటర్ సేల్ అనేది దానికోసం అనమాట. సింజంటా బ్యాడ్కి 5531 అయితే మాత్రం 11,000 నుంచి 15,000. చాలామంది వ్యాపారస్తులు కూడా ఇంతకంటే సచిన్ రేటు కదా ఉద్దేశంతో పెడతా ఉన్నారు. దాని గురించి కూడా రేపు ఖచ్చితంగా 5531 పెరిగే అవకాశాలు ఉన్నాయంటే నేను చాలా మందిని అడిగితే మాత్రం పెరిగే అవకాశాలు లేవన్నారు. కానీ స్టాక్ పెట్టే వాళ్ళు మాత్రం చాలా ఎగబాకి దానికి విపరీతంగా పెడతా ఉన్నారు. ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే మనకు ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి 12,000 లోయెస్ట్ ప్రైజు, 16,000 హైయెస్ట్ ప్రైజ్. ఆర్మూర్ చూడండి ఫ్రెండ్స్, రోజు రోజుకు క్రమేపీ 500, 1000 పెరుగుతూ ఉంది. అంటే వీక్లీగా మనకు 10,000 నుంచి 12,000కి వచ్చింది. 12,000 నుంచి దగ్గర 16,000 వరకు చేరింది ఇప్పుడు ప్రజెంట్. మార్కెట్ అయితే మాత్రం రైతులకు అనుకూలంగానే ఉంది. స్పార్కులు షార్కుల విషయానికి వచ్చేసరికి 13,500 లోయెస్ట్ ప్రైజు, 17,500 హైయెస్ట్. డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం 18,000. సుపీరియర్ క్వాలిటీ అంటే సుపీరియర్ అంటే కాయ అనేది కొంచెం సైజ్ ఎక్కువ ఉండాలి, అంటే ప్లెయిన్గా ఉండాలి, ప్లస్ ఏ కాయ అయినా సరే కాయ తగ్గట్టుగా. మళ్ళీ మనకు తెల్లగా ఉండాలి. తొడిమి అనేది తెల్లగా ఉంటే నీకు రైతుకు అంటే వ్యాపారస్తులు చూడడానికి కూడా చాలా వరకు బాగుంటుంది. అటువంటి రకాలన్నీ కూడా మనకు 13,000 నుంచి 18,000 వేస్తున్నారంట. సువర్ణ బ్యాడ్కి అయితే మాత్రం 13,000 నుంచి 17,000. 13,000 అనేది లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 17,000. కుబేరా 273 విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 14,500. 12,000 అనేది లోయెస్ట్ ప్రైజు, 14,500 అనేది హైయెస్ట్ ప్రైజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రోమి 26లో వచ్చేసరికి 13,500 నుంచి 17,000. రోమి 26లో వచ్చేసరికి జీని 26 కానీ పిచ్చి తేజ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా 13,500 నుంచి 17,000. 2043 విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 22,000. 15,000 అనేది లోయెస్ట్, 22,000 అనేది హైయెస్ట్. బంగారం అయితే మాత్రం 13,000 నుంచి 18,000. బంగారం అనేది 13,000 నుంచి 18,000. అవి కూడా 20,000 పోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. 13,000 అనేది లోయెస్ట్, అంటే డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే 18,000. బుల్లెట్లు కూడా 13,000 నుంచి 18,000. 334లు కానీ సూపర్ 10లు 15,000 నుంచి 20,000. 15,000 అనేది లోయెస్ట్ లీస్ట్ అనమాట. డబల్ పట్టి ఉంటే 20,000. క్లాసిక్లు అయితే 12,000 నుంచి 15,500. 12,000 అనేది లోయెస్ట్, 15,500 హైయెస్ట్. ఎల్లో మిర్చి అయితే మాత్రం 15,000 నుంచి 20,000. పాలా క్వాలిటీలు అయితే మాత్రం 11,000 నుంచి 12,500. తేజాతాలు అయితే మాత్రం 11,500. మామూలు తాలు కలగలుపులు ఉంటే 13,500. సీడ్ తాలు అయితే మాత్రం 6,000 నుంచి 10,000. డీలక్స్లు ఉంటే 10,000. డీలక్స్ డ్రై క్వాలిటీకి అయితే ప్యాకింగ్ క్వాలిటీ అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఈరోజు ఆ విధంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.